ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రాంతి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు పునరుద్ధాన సహవాసము ద్వారా మీరు వాక్యంతో ఎంతో బలపడుచున్నారని మేము నమ్ముచున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మేము ఎంతగానో సంతోషించుచున్నాము. ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయగలరు. ఇప్పుడు మా తండ్రి గారు బ్రదర్ ఎం శ్యామ్ గారు వాక్యాన్ని అందించెదరు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు ఈ అవకాశం మనకి కలుగజేసిన విధానం బట్టి నేను ఎక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క అక్టోబర్ నెలలో అనేకమైన విషయాలు మరి మనం ప్రాయశ్చిత్తాతపు దినముగా, ప్రాయశ్చిత్తాతపు నెలగా, పర్ణశాల పండగగా, పస్కా పండగగా, పెంతుకొస్తు పండగగా అనేక విషయాలు మరి గడిచిన 2 ఎపిసోడ్లో కూడా మనం మరి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అయితే మరి ఈ దినం యొక్క అంశం ప్రార్థన. దినానికి ముమ్మారు దావీదు ఎలాగ ప్రార్థించారు, ప్రార్థన మీద, మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనే విషయం మీద కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటూ నేను కూడా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. కనుక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని జనమ, దైవ జనమ, క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో యేసుప్రభు వారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ మాటలను మనం కొన్ని తెలుసుకుందాం. లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కనుక మనం ఈ చివరి దినాల్లో ఉన్నాం. కనుక నిత్యజీవం కావాలంటే లేఖనాలను మనము పరిశోధించాలి, పరిశీలించాలి. అలా పరిశీలించినప్పుడే మనకు నిత్యజీవం దొరుకుతుంది. ఇశ్రాయేలు ప్రజలకైతే ఐగుప్తు నుంచి ప్రయాణమై కానాను వెళ్ళడమే వారి విశ్వాసము, వారి నిరీక్షణ. ఇశ్రాయేలు ప్రజల్లో ఐగుప్తు నుంచి ప్రయాణమైన వారు చేరలేకపోయారు. కానీ అందులో 2 మాత్రమే, యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ యొక్క కానాను ప్రదేశానికి చేరగలిగిరి. అయితే 1 సంవత్సరం మొదలుకొని 20 సంవత్సరాల పైప్రాయంగుల వారు కూడా సుమారు 6,03,700 మంది సుమారు మరి వల్ల ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి వారి నిరీక్షణ ఇచ్చిన దాన్ని చూడడానికి వారికి 40 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత వారు అక్కడి నుంచి స్థిరపడిన తర్వాత దేవుడైన యెహోవా ఆ 40 సంవత్సరాలలో కూడా అరణ్యములో వారు మరి ప్రయాణమై వెళుతున్నప్పుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని దేవుడైన యెహోవా మోషేకి తెలియజేశారు. 100 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, ఈ చుట్టూరు ఉన్నదాన్ని ఏమన్నారంటే పాలెము అంటారండి. దీనిని పాలెము అంటాం. ఈ చుట్టూరున్న గుడారాలన్నీ కూడా ఈ పాలెము. దీనిని ద్వారము అంటారు, దీనిని మార్గము అన్నామండి. దీనిని మార్గం. యేసు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని. కనుక ఇది మార్గం అంటే ఎప్పుడు కూడా తెరవబడే ఉండాలి. ఈ మార్గం ఇది ముయ్యడానికి వీలు లేదు. కనుక ఈ మార్గంలోనికి ఎవరైనా అంటే ఇక్కడ చుట్టూ ఉన్నవారంతా కూడా ఇశ్రాయేలు ప్రజలే. 12 గోత్రకర్తలు ఉన్నారు. ఈ 12 గోత్రకర్తలు ఇశ్రాయేలు ప్రజలలో ఎవరైనా పాపం చేసినప్పుడంటే ఈ అనేక రకాల బలులు ఉన్నాయి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులు అర్పించాలంటే ఎవరైనా పశ్చాత్తాపడి, అయ్యో నేను పాపం చేసి ఉన్నాను, నేను తప్పు చేసి ఉన్నాను, నేను పొరపాటు చేసి ఉన్నాను ఎప్పుడైతే వారి హృదయాలలో ప్రేరేపణ వస్తుందో, ఆ ప్రేరేపణ వచ్చిన వారు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కానీ అందరికీ మార్పు కలగదు. కొందరికే మార్పు కలిగి పశ్చాత్తాపడినప్పుడు వారు మాత్రమే లోపలికి వెళ్ళి దహన బలులు అర్పించడానికి అవకాశం ఉందన్నమాట. కనుక ఇక్కడ ఏం చేయాలా? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం కూడా ఈ బలిపీఠం యొద్ద యాజకులు దహన బలులు అర్పిస్తూ ఉండాలి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి,
అపరాధ పరిహార బలి, ఈ బలులు ఉదయమున, మధ్యాహ్నమును, సాయంకాలమును కూడా నిత్యము కూడా ఈ బలులు అర్పిస్తూ ఉండాలి. ఈ బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క విశ్వాసం ఏంటంటే, లేవియాకాండము 4వ అధ్యాయంలో యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడు, ఎవరైనా మీలో పొరపాటున పాపం చేసిన యెడల, పాపం చేసిన ప్రతివాడు కూడా వారు వచ్చి నాకు బలి అర్పించాలి, అప్పుడు నేను దానిని అంగీకరించి మీకు ప్రాయశ్చిత్తాతము చేయుదును, మీకు విడుదల చేస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని, మీ పాపముల నుంచి నేను విమోచన చేస్తాను అని విమోచనకి సాదృశ్యంగా తెలియచేయడం జరిగింది. ప్రకటన గ్రంథంలో కూడా 21:3లో దేవుడు మనలో కాపురముండెను, కనుక దేవుడు మనలో కాపురముండెను. ఇక్కడ మనకి ప్రకటన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం కనబడదు, కానీ పరలోకములో ప్రత్యక్ష గుడారం ఉన్నది, పరలోకంలో దహన బలిపీఠం ఉన్నది, పరలోకములో ధూపవేదిక ఉన్నది, కానీ అన్నీ పరలోకంలో కనబడతాయి. అయితే దీనికి పరలోకానికి ప్రకటన గ్రంథానికి మధ్యలో ఇక్కడ మనకి దేవుడు మనలో కాపురం ఉండెను, కనుక ఇక్కడ ప్రత్యక్ష కూడా మనలో కాపురం ఉన్నప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం కనబడదు. కానీ ఆ బలులు హృదయాంతరంగుల నుంచి ఏ విధంగా చేయాలి, దానిని ఎవరు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం లేని సమయంలో ఎవరు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలనే ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకనే యేసు ప్రభు ఏమంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను. కనుక లేఖనాలను మనం ఏం చేయాలంట, పరిశోధించాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి మరి ఆ కానాను దేశం వెళ్ళిన తర్వాత 450 సంవత్సరములు ఇశ్రాయేలు న్యాయాధిపతుల యొక్క పరిపాలన కాలంలో వీరు 40 సంవత్సరాలు ప్రత్యక్ష గుడారం కట్టారు, చాలా బాగుంది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో వచ్చేటప్పటికి మరి ఏలి చివరగా, అంటే సమూయేలు ఎంట్రన్స్ ఏలి చివరి దినాల్లో, ఏలీ కాలంలో కూడా మరి హన్నా ప్రార్థించినప్పుడు తన హృదయంలో ఆ యొక్క సన్నిధిని, యెహోవా సన్నిధిని తన హృదయాన్ని కుమ్మరించి మరి ప్రార్థించింది. అయితే మందస్సము మరి ఆ యొక్క ఈ లోపల ఉంటుంది, మరొక చాట్లో చూద్దాం మనం. అతి పరిశుద్ధ స్థలంలో ఈ లోపల మనం చూసినట్లయితే ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి. ఈ 4 కలర్స్కి కూడా 4 రకాల అర్థాలు ఉన్నాయి. ఎరుపు చూసినట్లయితే ఆయన రక్తానికి గుర్తు, నీలం చూస్తున్నట్లయితే ఆయన మధ్యాకాశానికి, ఆయన మన కొరకు సంఘం ఎత్తబడడానికి, ఆయన మధ్యాకాశానికి రావడానికి గుర్తు. ఇలాగ ఈ యొక్క ఊదా రంగు చూస్తే ఆయన మన కొరకు రారాజుగా రాబోతున్నట్టు, అలాగే తెలుపు చూస్తే ఆయనలో తెల్లని దాని ఎటువంటి మచ్చ డాగు లేదు. ఇలాగ ప్రతి కలర్స్కి కూడా ప్రత్యేక అర్థం కూడా ఉన్నది. కనుక మనం లోపల విషయాలు మళ్ళీ మరొకసారి మనం చూద్దాం. అయితే ఇటువంటి ఈ ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవం మరి న్యాయాధిపతుల కాలంలో రాబోతులకి గిద్యోను, బారాకు, దెబోరా, మరి యెఫ్తా, సంసోను ఇటువంటి వారు రాబోతులకి ఏంటంటే, వీరు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా మోయాబీలతోని అమోనీలను వారిని మీరు జయించండి, వారిని హతమార్చమంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఏ మోయాబీలనైతే యెహోవా దేవుడు హతమార్చమన్నారో, ఏ మోయాబీలనైతే నిర్మూలన చేయమన్నారో, ఏ అమోనీలనైతే నిర్మూలన చేయమన్నారో, ఏ కనానీయులనైతే నిర్మూలన చేయమన్నారో, ఏ హివ్వీయులనైతే నిర్మూలన చేయమన్నారో వారిని వీరు నిర్మూలన చేయడం అనేసి వారిని వీరు ఇళ్లలో పని మనుషులుగా పెట్టుకున్నారండి. వారిని ఆ కనానీయులను, ఆ యెబూసీయులను, హిత్తీయులను, మరి వీరందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా జయించుకుని వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారంటే, వీరిని పని మనుషులుగా పెట్టుకుని దేవుని యొక్క మాటకి వ్యతిరేకమయ్యారు. ఎందుకంటే వారు ఒక అన్య జనాంగము వీరి యొక్క ఇశ్రాయేలుతో ఎప్పుడైతే సాంగత్యం చేశారో దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేశారంటే, ఆ పనివారి చేతికే వీరిని అప్పచెప్పి వీరిని మళ్ళా మరి నాశనం చేయడం. కానీ అటువంటి సమయంలో మరి ప్రత్యక్ష గుడారాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన తర్వాత మరి దాని విషయంలో మరి దావీదు శ్రద్ధ తీసుకుని, మరి నేను శరంబైలో ఉండడం, దేవదారు మ్రానులో ఉండడం అయితే ఉన్నాను, కానీ మరి దేవుని యొక్క మందసం గుడారాల్లో ఉన్నదే, నేను యొక్క మందిరం కట్టాలని చెప్పి అప్పుడు దావీదు తన యొక్క దేవాలయం, సొలొమోను మహారాజు దేవాలయం కట్టడానికి బంగారాన్ని, వెండిని, ఈతడి, రాగి అన్నీ సమకూర్చారు. అయితే దావీదు వారి యొద్దకు రాబోదుడికి ఇటువంటి బ్రహ్మాండమైన బలులు, అర్పణలు ఇవన్నీ జరిగించడానికి అవకాశం లేకపోయింది. అందుకే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము లేకపోయినప్పటికీ, దావీదు దగ్గర ఈ ప్రత్యక్ష గుడారము లేకపోయినప్పటికీ కూడా దావీదు తన హృదయంలో తను ఏం చేస్తాడంటే, ఈ ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవాన్ని ఆయన తన అంతరంగంలో తెచ్చుకుని, ఆయన బలిపీఠం లేదు, బలులు లేవు, అయినప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే ఆ పూర్వీకుల యొక్క ఆ అనుభవాన్ని తన హృదయంలో తెచ్చుకుని ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నారండి.
దావీదు గారు ఎలా చేస్తున్నారంటే ఉదయము మధ్యాహ్నము ఏ విధముగా అయితే దహన బలులు అర్పిస్తారో ఆ విధముగా దావీదు తన యొక్క కీర్తనలో ఏమని రాస్తున్నారో మనం ఒక్కసారి మనము 55వ కీర్తన 17వ వచనంలో మనం కొన్ని విషయాలు మనం చదువుదాం. ఎందుకంటే నేనేమంటానంటే మనము మందిరానికి వెళ్ళి ఏదో 3 రోజులు సభలకు వెళ్ళి 3 రోజులు కూటాలు పెట్టుకుని 3 పూటలు మనం ఉండి అదే భక్తి అనుకుంటే కాదు. కానీ ఇక్కడ దావీదు ఏమైతే భక్తి చేశారు, మన మందిరానికి వెళ్ళాలి, సహవాసానికి వెళ్ళాలి, సమాజంలో ఉండాలి, అందరితో ఉండాలి. కానీ మన వ్యక్తిగతమైన భక్తిని కూడా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలండి. ఇక్కడ దావీదు ఏమంటున్నారు 55వ కీర్తనలో 16వ వచనంలో మనం చూద్దాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. దావీదు అంటే సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును అన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటే సాయంకాలం. కనుక ఇక్కడ మనము నిజమైన ప్రార్థన చెయ్యాలి, ఎక్కువసేపు దేవునితో సంతోషించాలి, ఏకాంతంగా ఉండాలి, ఎంతో నేర్చుకోవాలి, ఎంతో తెలుసుకోవాలి, ఎంతోసేపు దేవునిలో గడపాలంటే మనకి కావాల్సింది దావీదు యొక్క తన అనుభవం ఏంటంటే మరి సాయంకాలమున ఆయన సాయంకాలమునటండి, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కనుక మరి సాయంకాలం సమయంలో దేవుని బిడ్డలారా, ఈరోజు సాయంకాలం సమయాన్ని సాతాను ఎంతగా దొంగిలించిందంటే అనేక రకాలుగా మార్కెటింగు, టీవీలు, లేకపోతే బిజినెస్, బిజీ వల్ల మనం సాయంకాలం చేయవలసిన ప్రార్థన చేయలేకపోతున్నామండి. నిజంగా సాయంకాలం కొన్నటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో. ఎందుకంటే ఉదయం అనుకోండి మన బ్రతుకు కొరకు, మన అవసరాల కొరకు, మన ప్రయాణాల కొరకు ప్రార్థన చేస్తాం. సాయంకాలం అయితే మన బ్రతుకు, మన ఇవన్నీ, మన పనులు, జీవితాలు, లాభ నష్టాలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ధ్యానించుకుంటూ ప్రార్థిస్తే ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంటే. అందుకే దావీదు గొర్రెల కాపరిగా దావీదండి ఎక్కడండి ఆయన గొర్రెల కాపరిగా వెళ్ళి ఆయన యుద్ధానికి చూడడానికి వెళ్ళి యుద్ధాన్ని ఆ ఫిలిస్తీన్ని జయించి రాజకుమార్తెని వివాహం చేసుకుని సౌలు కంటే దావీదు ఎక్కువగా జయజయలు పొందిన్నాడండి. కనుక ఇందులో కూడా చాలా ప్రమాదం ఉంది, నేను వీలైతే తర్వాత చెప్తాను. కనుక దావీదు తన జీవితంలో సాయంకాలం ఆయన ఏం చేస్తుంటే ధ్యానించుచూ ప్రార్థించారండి. మళ్ళా ఉదయకాలం అంటున్నాడండి 25:13 నుంచి అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొను, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసి ఉన్నది. కనుక యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మమును ఆయన తెలియచేయవాడై ఉన్నాడు. కనుక ఇక్కడ మనం దావీదు యొక్క జీవితాన్ని మనం చూసి ఉన్నాం. అయితే ఇప్పుడు మరలా మనం కొద్ది నిమిషాలు ఆ యొక్క దానియేలు గారు, ఎందుకంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన మర్మములు ఆయనకు తెలియజేస్తున్నాడు. దానియేలు యొక్క జీవిత చరిత్ర కూడా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దానియేలు అనగా దేవుడే న్యాయాధిపతి, దాని అర్థం. కనుక దానియేలు దినానికి 3 మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. కనుక నేను ఏంటంటే వ్యక్తిగతమైన యొక్క ప్రార్థనలో ఉన్న శక్తిని తెలియజేస్తున్నాను. దానియేలు పైన ఒక నింద ఎందుకు మోపినారు, ఆ యొక్క రాజు యొద్దకు వెళ్ళి ఎందుకు నింద మోపినారు అంటే అతని భక్తిని, అతని శక్తిని, దేవునిపై ఉన్న నమ్మకాన్ని, దేవునిపై ఉన్న విశ్వాసాన్ని, దేవునిపై ఉన్నటువంటి ఆ యొక్క ఆ గొప్ప ధైర్యాన్ని ఏ విధంగా అయినా మనం దెబ్బతీయాలని చెప్పి దానియేలుపై ఒక కుట్ర పన్ని వారు రాజు దగ్గరికి ఒక శాసనము దాన్ని తయారు చేయించారు. మనం 6వ అధ్యాయం కొన్ని చదివి మనం ముందుకు సాగిపోదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు, అక్కడక్కడ కొన్ని వచనాలు చూద్దాం మనం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమయ్యేను. వారిలో 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులను తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. కనుక లెక్కలు అప్పచెప్పే బాధ్యత దానియేలు చాలా న్యాయవంతుడు. దానియేలు అనగానే న్యాయవంతుడు, న్యాయాధిపతి. కనుక దేవుడు పెట్టిన పేరుని దేవుడు దాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క రాజు ద్వారా అక్కడ దీనిని స్థిరపరచడం జరుగుతుంది. ఏ పేరైనా ఎవరికైనా దేవుడు పెడితే చివరికి అది దేవుడు నెరవేర్చడానికి, దాన్ని స్థిరపరచడానికి ఒక వ్యక్తిని, ఒక రాజునో, ఒక మనిషినో, లేకపోతే కుటుంబాన్నో, ఒక సేవకునో ఏర్పాటు చేసుకుని ఆ పేరు యొక్క అర్థానికి పూర్తిగా దాని యొక్క అవసరాన్ని అక్కడ తెలియజేస్తాడు. అయితే
అందుకు ప్రధానులు అధిపతులను రాజు పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా యొక్క నిందను మాపవాలని. ఎందుకంటే ఈ యొక్క నీతి న్యాయం కలిగి పరిపాలన చేయించున్నాడు కనుక ఇతని మీద, ఎందుకంటే దానియేలు ఎంతో నీతి న్యాయము యథార్థతగా ఉన్నాడు కనుక ఈ రోజుల్లో కూడా నీతిగా న్యాయంగా యథార్థంగా ఉన్నట్లయితే నీ కుటుంబంలోనే, నీ యొక్క సంస్థలోనే, నీ చుట్టుపక్కలే, నీ పనిలోనే, నీ జాబులోనే నీ మీద అసూయ కలిగి నీ మీద ఏదైనా నింద మోపడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తారు. కనుక అటువంటి సమయంలో మనం ఎలాగ జాగ్రత్తగా ఉండాలని ఈ దానియేలు యొక్క జీవిత చరిత్రను దేవుడైన యెహోవా మనకు తెలియజేశారు. ఇక్కడ ఈయన మీద ఏదో ఒక నింద, ఎందుకంటే నీతి న్యాయము యథార్థత దైవభక్తి గలవాడు కనుక ఇతని మీద ఒక శోధన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక దానియేలు చేసిన తప్పేమిటి? మరి దినానికి ముమ్మారు యథాప్రకారముగా తన ఇంటిలో ఆయన ప్రార్థన చేయడమే ఇక్కడ వీరికి అందరికీ తప్పుగా ఉంది. ఈ దినాల్లో కూడా ఖచ్చితమైన నిజమైన యథార్థమైన భక్తి చేస్తే ఈ భక్తిని ఎలా చెడగొట్టాలి, ఒకవేళ ఎలా దివారాత్రులు ధ్యానిస్తున్నాడు, ఈ ధ్యానాన్ని ఎలా చెడగొట్టాలి, వీడి నిజంగా యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు, యథార్థతను ఎలాగ పోగొట్టాలి, ఇతను నీతి న్యాయాన్ని ఎలాగ మనం పోగొట్టి ఇతను ఎలాగ అవమానపరచాలని నీ కుటుంబంలో నా కుటుంబంలో అనేక చోట్ల ఎక్కడున్నాం అక్కడ మన యథార్థత మనకు ఒక్కొక్కసారి ప్రమాదం కలిగినప్పుడు మనం అటువంటి సమయంలో దేవుని అన్నట్టు కూడా మనం విడిచిపెట్టకూడదు. ఇక్కడ ఏమంటే 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే 2వ వచనం, వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించును, ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు, రాజునకు నష్టకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నొందివాడిని. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అంటే దానియేలుని సింహబోనులో వేయవలసిన పరిస్థితి, ఎందుకంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కనుక ఆ బుద్ధి గలవాడిని ఎలాగ మనము ఆ శ్రేష్టమైన బుద్ధి గలవాడిని ఎలాగ మనం ఇరికించాలి అనే దాని కొరకు చుట్టూ ఉన్నవారు ఒక వలను పన్నారనమాట. ఏమని? అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండిరి, తగిన హేతువైన కనిపెట్టుచుండిరి. దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే మరి ఏ విషయమందేనూ అతనిలో లోపము కనుగొనలేదు. అతడు ఏంటంటే దేవుని పద్ధతి విషయమంది తప్ప మరి ఏ పద్ధతి విషయంలో అతను ఏ లోపము కనుగొనలేదు. కనుగొనక ఏం చేశారంటే అధిపతులను రాజనతులకు వచ్చి ఇట్లని, రాజా దర్యావేషు చిరంజీవిగా రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, మంత్రులను, సమస్తాధిపతులను అందరూ కూడి రోజుకొక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాని శాసనము చాటింపగా యోచన చేశారు. ఎట్లనగా 30 దినములను ఎద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనిషిని అయినను చేయకూడదు, ఏ మనవి చేయకూడదు. ఈ ప్రకారము రాజశాసనం ఒకటి పుట్టించరు. ఇక్కడ చూడ మనం గమనిద్దాం, చిన్న విషయం గమనిద్దాం, ముందుకు సాగిపోదాం. ఇక్కడ ఏమంటున్నారు? ఒక చట్టం, కొత్త చట్టం తీసుకొచ్చిన ఎట్లనగా 30 దినములు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను, చూడండి, నీ యొద్ద తప్ప రాజా, నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన వాడు సింహపు గుహలో పడదోయబడిన. రాజా ఈ ప్రకారము రాజు శాసనం ఒకటి పుట్టించిరి. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి, ఇక్కడ చూడండి, యథాప్రకారముగా అనుదినమును ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపైన గదులు కిటికీలు యెరూషలేము తట్టు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించు వచ్చెను. ఆ మనుషులు గుంపులు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమలాడుకున్నట్టు చూచిరి. కనుక ఇక్కడ చెప్పారు కదా, అయ్యా మళ్ళా వెళ్తుంది వర్తమానం, అయ్యా ఇదిగో మరి చూసావా, నీకును తప్ప మరి ఏ దేవునికిని ఏ మానవునికిని మనము చేయొద్దని దానియేలుకు చెప్ప శాసనం పుట్టించాం కదా. ఇదిగో దానియేలు అయితే ఇదిగో ధైర్యంగా ఆయన ఏం చేశారంటే తన యొక్క కిటికీ తలుపులను ధైర్యంగా, మరి అంతవరకు మూసుకుని చేశారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు తెరిచి చేస్తున్నాడండి. తెరిచి యెహోవా దేవునికి ఆయన మొరపెట్టుచు దేవుని స్తుతిస్తున్నాడు. యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళుని దేవుడైన యెహోవాకు ఆయన ప్రార్థన చేయుచు స్తుతించుచున్నారండి. మనకి దినానికి ముమ్మారు అలవాటు ఉందా?
ఒకప్పుడైతే నాకు 90 ముందు ప్రార్థన కానీ దేవుని వాక్యం ధ్యానించడం కానీ స్తుతించడం కానీ నాకైతే తెలీదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టానో, మొదట దివారాత్రిలో ధ్యానించడం మొదలుపెట్టాను, మధ్యాహ్నము ఉదయము సాయంకాలము ధ్యానించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ప్రార్థించడం అలవాటైంది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రార్థించడం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించామో, ధ్యానించిన వాక్యాన్ని దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తుంటే ఎంతో దీనస్థితిలో ఉన్నవాడిని ఆ దీనస్థితి నుంచి దేవుడు దినదినము నా యొక్క చేతి పనిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటున్న కొలది నాకు కృతజ్ఞతా స్వభావం నా అంతరంగంలో పెరిగి, అయ్యా నేను ఎంతటి వాడినయ్యా, ఈ కరువు దినాల్లో అనేక మందికి పనులు లేక ఎంతో ఇబ్బంది పెడుతుంటే ఇదిగో నాకు ఈ పనిపాట్లు ఇచ్చావు, పనివాటిని ఇచ్చావు నాయన అని నేను ప్రార్థన నేర్చుకున్నాను. అలాగే నా అలవాటు దినానికి ముమ్మారు ప్రార్థన చేయడం. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే ఉదయకాలమున తప్పనిసరిగా ప్రార్థన తప్పదు. అలాగే మధ్యాహ్నం కూడా ప్రార్థించడం అలవాటైంది. మధ్యాహ్నం ఎప్పుడైతే ప్రార్థించున్నామో, ఈ మధ్యాహ్న ప్రార్థన అలవాటైనప్పుడు ఎంత దూరం వెళ్ళినప్పుడు ఆ గృహానికి వచ్చి భోజనం చేసి, భోజనానికి ముందు భోజనానికి తర్వాత కూడా మనం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి అలవాటు పడితే అనేకమైన మర్మాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. నాకు మర్మాలు తెలియజేయి అంటే తెలియచేయడు. దినానికి ముమ్మారు మన మోకాళ్ళుని ప్రార్థించినట్లయితే గొప్ప మర్మములు, క్రీస్తుని గూర్చి మర్మములు, మనను గూర్చి మర్మములు, అనేక మర్మాలు మనకు ఆయన తెలియజేస్తారు. కనుక దానియేలు దినానికి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించున్నాడు. దానియేలు యొక్క ప్రార్థన ఆయన దేవునికి ఆ ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడిచి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతికాడుకుంటూ చూచి రాజు సమ్ముఖంలో వచ్చి శాసనం విషయమే బట్టి, రాజా 30 దినముల వరకు నువ్వు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవరైనా చేసిన వాడు సింహపు గుహలో ప్రదోయబడిన నీ ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతిని స్థిరము ఎవరును దాన్ని రద్దుపరచజాలరు. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమును కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు. దానియేలు సింహం బోన్లో వేసినప్పుడు ఇదిగో మరి దానియేలు యొక్క ఆజ్ఞ ఇవ్వగా 16వ వచనంలో చూసినట్టు అంతటి రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులను దానియేలును పట్టుకొని సింహము గుహలో పడదోసిరి. రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. రాజు నీవు అనుదినము తప్పక సేవించునని నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుకి ఆ రాజు చెప్తున్నాడు. అంటే ఒక దానియేలు కొరకు, ఒక న్యాయాధిపతి కొరకు, ఒక నీతిమంతుడి కొరకు, ఒక బుద్ధిమంతుడి కొరకు, ఒక సుబుద్ధి గలవారి కొరకు, అతని కొరకు రాజు రాత్రంతా అతను ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నాడు. నాట్యము మానివేశాడండి, తన సంబరాలు మానివేసుకున్నారండి, తన సంతోషాన్ని మానివేసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడండి. ప్రార్థించలేదు కానీ ఉపవాసం ఉండి చింతించుచు అయ్యో దానియేలు అని చెప్పి తన హృదయంలో రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. తెల్లవారుజామున వేగరుమని లేచి సింహపు గుహ దగ్గర త్వరపడిపోయి అతడు ఆ గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచెను. దుఃఖ స్వరముతో అయ్యో ఒక రాత్రంతా ఉపవాసం ఉన్నాడు, అయినప్పటికీ దుఃఖ స్వరముతో మానవుడు గనక, ఇగో రాజే మానవుడు గనక దుఃఖ స్వరముతో అతను వెళ్ళి ఏమంటున్నాడంటే, దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలగనా? ఇక్కడ ఈయన వాక్యం చెప్తున్నారు, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు. కానీ రాజు సేవ ఒక పక్కన చేస్తున్నాడండి, దైవజ్ఞానంతో నీతి న్యాయము యథార్థతో మంచి లెక్కలో మంచిది ఒక పక్క రాజా నగరంలో బబులోని చెరలో ఉన్నప్పుడు ఆ రాజుకు చూపించే లెక్కలు చూపిస్తూ ఒక పక్కన దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక మనం కూడా అయ్యో నా పని ఎక్కువైపోయిందండి, పని ఒత్తిడండి, ప్రార్థన చేయలేము, పని తీసేస్తే తెలుస్తుంది. అప్పుడు నీకు పని తీసేదే తెలుస్తుందండి, పని ఉన్నప్పుడే చేయాలండి. నువ్వే రాజు దగ్గర ఉన్నావో, నువ్వెక్కడున్నావో, నిన్నెందుకు దేవుడు తీసుకెళ్ళాడు, నీ నమ్మకము, నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతని నువ్వు రాజుకు చూపించు. దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని దేవునికి చూపించాలి కనుక ఇక్కడ అక్కడ అంటున్నాడు కదా ఆయన, అంతటా ఆయన జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న దేవుడిని రక్షింపగలనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరంజీవగును గాక,
గుహలో నుంచి స్వరం వినబడుతుందండి. దానియేలు గ్రంథం 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతలను నంపించి సింహములను నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దానియేలు సాక్ష్యం చేసి, అయ్యా నేను నిర్దోషముగా కనబడి ఉన్నాను కనుక ఇదిగో దేవుడు తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనేను. రాజు ఇందును గూర్చి అంత సంతోషభాతుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడిని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. కనుక అతడు తన దేవుని యందు భయభక్తులైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజాజ్ఞేయగా దానియేలును నిందన మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహం గుహలో ఏ దానియేలు మీద అయితే నిందన మోపారో వారందరినీ కలిపి ఆ సింహం గుహలో వేయడం జరిగింది. కనుక ఆ సింహములు వచ్చి వారిని మరి ఇంకా గుహలోకి పడకముందే వారిని నమిలి వేసి పిప్పగా చేయబడిన గ్రంథంలో రాయబడింది. కనుక మనం కూడా దేవుని దినానికి ముమ్మారు దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థించినారు, దావీదు ఏ విధంగా అయితే ప్రార్థించినారో అటు విధంగా మనం ప్రార్థించాలి. దానియేలు మరొకసారి 6వ అధ్యాయం మనం చూసుకుని ముగించుకుందాం. 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటిపై గదిపైన కిటికీలు యెరూషలేము తట్టు తెరబడిండు చూచెను. కనుక తెరబడి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించెను. దావీదు అలాగే దినానికి ముమ్మారు ప్రార్థించినారు. దావీదు మరి ప్రార్థించే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను చేతులు ఎత్తుట నీకు నైవేద్యం అన్నారు. కనుక అట్టి విధంగా ఆ యొక్క దహన బలిపీఠం అర్పించడానికి సమయం లేనప్పుడు కూడా, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం లేనప్పటికీ కూడా దావీదు తన చేతులు ఎత్తి దేవుడైన యెహోవాకు మరి ఆయన ప్రార్థించినప్పుడు నైవేద్యం అర్పించినట్టు. అలాగే మనకు అనేకమైన పరిస్థితులు కలిగినప్పుడు, భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందులు మరి మనం దారి మార్గంలో ఉన్నప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు, ఒకవేళ అలవాటు అయినట్టు మందిరం లేనప్పుడు కూడా మనం అన్ని దినము దేవుని సందులో మారు మోకాళ్ళని ప్రార్థించినట్లయితే గొప్ప మర్మములు దేవుడు తెలియజేస్తాడు. కనుక రాబోయే ఎపిసోడ్లో దీని గురించి మరి దానియేలు గురించి అనేకమైన విషయాలు, ఆ 9వ అధ్యాయంలోని విషయాలు మనం తెలుసుకుందాం. ఆ మర్మములు ఏంటో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవా యేసు ప్రభువా, ఇంకో నా తండ్రి నాయన నీ లేఖనములను పరిశోధించినట్లయితే మాకు నిత్య జీవము కలుగునంటున్నావు. అదే విధంగా నా తండ్రి దావీదు యొక్క జీవిత చరిత్రలో, కొరాహ యొక్క కుమారుని యొక్క జీవిత చరిత్రలో, అలాగే నేను దానియేలు యొక్క జీవిత చరిత్రలో నాయనను చూపించిన గొప్ప ఆ ముమ్మారు ప్రార్థన అనుభవాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. మా యొక్క వ్యక్తిగత జీవితాలలో ముమ్మారు దినంలో నాయన ప్రార్థించే ఆ యొక్క కృపను దయచేయండి. విని బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి. యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ ఎం శ్యామ్ గారు, మా డోర్ నెంబర్ 7019-131/2 గుడారిగుంట, కాకినాడ, జయప్రకాష్ నగర్. మా ఫోన్ నెంబర్ 9885882383. మీ అందరికీ వందనములు.